మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్. డ్రగ్స్ మాఫియాతో పైలట్ రోహిత్ రెడ్డికి లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్లోనే డ్రగ్స్ కొన్నట్లుగా విచారణలో కూడా తేలింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ నుంచి ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు అధికారులు. ఓఆర్ఆర్ దగ్గర డ్రగ్స్ కొన్నాడు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్. అభిషేక్ సింగ్ పై గతంలో పలు డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. అభిషేక్ సింగ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఇస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ వద్ద ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా, అంటే హైదరాబాద్లో ఏ రకంగా డ్రగ్స్ వేణుళ్లకు పోయాయి అనేది అర్థమవుతున్న సిచ్యువేషన్. సో సాఫ్ట్వేర్ కంపెనీలు అడ్డగా మారాయనే అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యం. ఇంకా ఏ లింకులు బయటపడుతున్నాయి ఈ విచారణలో, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ డ్రగ్ కేసులో మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో రోహిత్ రెడ్డితో పాటు టీడీపీ ఎంపీ మాయపుట్ట మహేష్ కుమార్ కూడా అడ్డంగా దొరికిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూపులాగితే, అంటే తీగలాగితే డ్రగ్స్ డొంక కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ తీసుకున్నట్టు అయితే రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ అభిషేక్ సింగ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర డ్రగ్స్ తీసుకుని ఆ విధంగా ఫామ్ హౌస్ తరలిస్తున్నారు. ఇది ఒక రోజు కాదు, చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్నట్లు పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అందింది. అందుకే ఇప్పుడు అభిషేక్ సింగ్ అదుపులోకి తీసుకుంటే ఇంకా పూర్తి వివరాలు వస్తాయి. ఇప్పటికే అభిషేక్ సింగ్ అదుపులో లేరు, పోలీసులు అదుపులో లేరు. ఆయన కోసం గాలిస్తున్నారు. అభిషేక్ సింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈయన చాలా మంది ప్రముఖులకు, సినీ సెలబ్రిటీలకు కావచ్చు, దాంతో పాటు రాజకీయ నాయకులకు కావచ్చు, ఈ విధంగా డ్రగ్స్ సరఫరా అభిషేక్ సింగ్ కొంతకాలం నుంచి చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తానికి అభిషేక్ సింగ్ ని అదుపులోకి తీసుకుంటే ఇంకా పూర్తి వివరాలు వస్తాయి. అంతేకాకుండా ఈ శరత్ ఇచ్చిన వాంగ్మూలం, రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే దీనిపై సిట్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మరో విమర్శ కూడా వస్తుంది. అయితే టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ ని వదిలేయటం, ఆ తర్వాత మళ్ళీ ఆయనను కూడా విచారిస్తారా అన్న కోణంలో కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి మాత్రం ఇందులో మొయినాబాద్ డ్రగ్ కేసు సంబంధించి రోజుకో మలుపు జరుగుతుంది. ఇందులో అభిషేక్ సింగ్ ఇంకెవరికి సప్లై చేశారు, ఇంకే ఫామ్ హౌస్ చేశారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇందులో భాగంగా ఇటు షరత్ కావచ్చు, ఎవరు రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్ సంబంధించిన షరత్ వాంగ్మూలం, అంతేకాకుండా మిగతా వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. అందులో భాగంగా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. హరి. ఆల్రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.